బాబు మాట విను పద ఇక్కడికి పద చెప్తాను పద ఇక్కడికి కదులు నాకు తెలియకుండా ఎవడ్రా నిన్ను తీసుకురమ్మన్నాడు? నాన్న నేనే చెప్పుతాను. మీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. అది కాదు నాన్న, నీకు తెలుసుగా మనకు శత్రువులు ఎక్కువని. అందుకే నిన్ను వైజాగ్లో ఉంచి చదివించేది. సారీ నాన్న. రే, నీకేదన్నా జరిగితే నేను తట్టుకోలేనురా. సమయానికి అతను ఎవరో వచ్చి కాపాడాడు, లేకపోతే ఇంకోసారి అలా నాతో. నీ ప్రాణం కాపాడి నా ప్రాణం నిలబెట్టిన దేవుడతను. కనిపిస్తే కాళ్ళు మొక్కుదా. ఇంతకతనెవరో తెలియదు. నేను తెలుసుకుంటాను. అతడెక్కడున్నా వెతికిస్తాను. రే సిద్దిక్ అన్నా, రాంబాబుకి ఫోన్ చేయి. సరే అన్నా. సారీ బాబాయ్. మీ నాన్నకి నా మీద కోపం కాదు బాబు, నీ మీద ప్రేమ. మన ఇద్దరిని కాపాడినతను ఎక్కడున్నా చల్లగా ఉండాలి. రేయ్, ఇంకోసారి వీధిలో కనపడితే శాల్తీలు లేచిపోతాయి. ఆడపిల్లలు ఇల్లు కనిపిస్తే చాలు రాస్కెల్స్. మళ్ళీ పిచ్చి పిచ్చి అక్షరాలు ఇస్తూ నాకు కనపడ్డారు. కష్టపడింది చాలు గాని ఈ కాపు ఏంటి నాన్న ఇంకా పడుకోలేదా? నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావుగా, ఉద్యోగం తీసుకొస్తావని ఎదురు చూస్తున్నా. సారీ నాన్న, అంటే ఈసారి కూడా రాలేదు. ఎక్స్క్యూజ్ మీ. అసలు వెళ్తేనేగా వచ్చేది. వెళ్ళానే. అబద్ధం. సిన్సియర్ గా చెప్పానే. ఏంటి అబద్ధమా? మోహన్ గారు ఫోన్ చేశారా? ఎక్కడెక్కడో అర్ధరాత్రి దాకా తిరిగి వచ్చి ఇక్కడ సొల్లు కబుర్లు చెప్పమాక. తెలిసిందుకు అడిగావు? బుద్ధి లేక. ఆ విషయం అమ్మ ఎప్పుడో చెప్పింది. మాటకు మాట సమాధానం చెప్పడం కాదు. మీరు కాస్త ఆగుతారా? అసలు ఇంతకీ ఏం జరిగింది నాన్న? ఇంటర్వ్యూకి వెళ్ళానమ్మా, కానీ అటెండ్ కాలేదు. ఎందుకంటే ఆ ఉద్యోగం మనకు అవసరం, కానీ ఇంకొక అతనికి జీవితం అమ్మా. అందుకే త్యాగం చేశానంటావు. నా కొడుకు ఏం చేసినా అర్థం ఉంటుందండి. వాడు నా బంగారం. అబ్బో, కరిగించి కాసులు పేరు చేయించుకోవే. నాన్నకు కూడా 2 ఉంగరాలు చేయించవే. రేయ్, నీకు బుద్ధి జ్ఞానం లేదురా. బుద్ధి జ్ఞానం నేర్పితే రావు, నేర్చుకుంటే వస్తాయి. అవి నాకు ఎలాగో ఉన్నాయి. అయినా ఇంటర్వ్యూకి వెళ్ళినంత మాత్రం ఉద్యోగం, రింగు పెట్టుకున్నంత మాత్రం రాజయోగం రావు. దేనికైనా టైం రావాలి నాన్న. ఎరా, నీకు లైఫ్ లో ఉద్యోగం వస్తున్నట్టావా? చెప్పాగా, దేనికైనా టైం రావాలి. ఇప్పుడు నాకు నిద్ర టైం అయింది, వస్తా. ఒరేయ్, భోంచేసి పడుకోరా. ఆమ్లెట్లు ఎందుకు తిండేమో. ఇప్పుడే వేస్తానే. దాని ఎత్తి మీద ఇవే ఆమ్లెట్ అవుతుంది. ఆమ్లెట్ వేస్తున్నట్టు ఆమ్లెట్. అసలు నేనంటే లెక్క ఉందా? నేనేం చేసిన వాడి గురించే కదా. మనం పట్ట కష్టాలు వాడు పడకూడదనే కదా ఇదంతా చేసేది. అరే, వైజాగ్ షిప్ యార్డ్లో జాబ్ అంటే మామూలు మాటల. నేను ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ పంపిస్తే వదిలేసి వస్తాడా? ఇదంతా నీ వల్ల కాదు. చిచి, నువ్వు ఇచ్చిన అలస ఇదంతా. చూసావేమే, నేను వాడి గురించి మాట్లాడుతుంటే ఏమి పట్టినట్టు పడుకున్నాడు. పడుకోలేదన్నా. ఏమే, చికెన్ ఉండేవా? నీకు కూడా పప్పుచారు పెట్టిందా? బిడ్డ ఊరు నుంచి వచ్చాడని వాడి కోసం 1/2 కిలో 2 కిలోలు చేసి పెట్టాల్సింది. ఎరా, పైసా సంపాదన లేదు కదా, తిండిలా సహిస్తారా నీకు? ఆ విషయం నాకు తెలుసు, దీనికి తెలియదుగా. అసలు నేనేం చేస్తే బాగుపడతారా? ఆలోచించుకొని పొద్దునే చెప్పు. గుడ్ నైట్.